ఈరోజు మొత్తం మీద వచ్చిన 3 ప్రోమోల్లో చాలా వరకు అర్థమవుతుంది. క్రిస్టల్ క్లియర్‌గానే ఉంది. అంత కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. యాక్చువల్‌గా రీతుది చాలా ఫాల్టు, డెమన్ పవన్‌ది చాలా ఫాల్ట్ అన్నట్టుగా మనకి ప్రోమోలో కొంచెం చూపించినా, క్లారిటీకొచ్చేసరికి ఎవరు రైటు, ఎవరు తప్పు అని మనం ఒకసారి లెట్స్ బ్రేక్ ద ఐస్. శ్రీజ అన్సర్టెనిటీ, డెసిషన్స్లో క్లారిటీ లేకపోవటం, కన్ఫ్యూజ్ చేయటము వల్ల యాక్చువల్గా రీతు ఎవరు కరెక్ట్గా తనకి సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేయకపోవటం వల్ల, అష్యూరెన్స్గా మాట్లాడకపోవటం వల్ల తను వెళ్ళి డెమన్ పవన్ బికాస్ కంప్లీట్గా ట్రస్ట్ చేయొచ్చు వాళ్ళకున్న ఫ్రెండ్లీ నేచర్కి, వాళ్ళు షేర్ చేసుకునే బాండ్కి డెఫినెట్గా డెమన్ పవన్ని తను ట్రస్ట్ చేయొచ్చు, రిలై అవ్వచ్చు డెమన్ పవన్. అందుకనే డెమన్ పవన్ వెళ్ళి అడుగుతుంది అన్నప్పుడు. సో తనకి ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా డెమన్ పవన్ కళ్యాణ్ని తీయటంలో ఆశ్చర్యమే లేదు. అయినా కానీ కళ్యాణ్ కూడా ప్రిపేర్డ్ అయ్యాడు, ఎక్సెప్ట్ శ్రీజ. ఇంకా ఎవరికి వచ్చినా తన్ని తీసేస్తారని కళ్యాణ్కి కూడా తెలుసు. కళ్యాణ్ అంత షాక్ ఎందుకు అయ్యాడో అర్థం కావట్లేదు. లేదు తను చాలా హోప్గా పెట్టుకొని ఎక్కడైనా మాట్లాడా, డెఫినెట్గా తనకి హెల్ప్ చేస్తారన్న ఇదిలో ఉన్నాడా? అలా ఏమీ లేదు. సో కళ్యాణ్ ప్రిపేర్ అయ్యే ఉన్నాడు. అండ్ ఈరోజు మాత్రం రీతు గేమ్ బాగా ఆడింది. ఈక్వల్గా రాముతోటి చాలా ఈక్వల్గా ఫైట్ చేసింది. ఇద్దరు బాగా ఆడారు. అండ్ ఇంకోటి ఏంటంటే, రీతు కొంచెం అప్సెట్ అవ్వడానికి కారణం ఏంటంటే, తనూజ కూడా చాలా హోప్ ఇచ్చింది. బికాస్ వాళ్ళ భరణి కూడా ఉంటాడు గేమ్లో, వాళ్ళ నాన్న డెఫినెట్గా సపోర్ట్ చేస్తాడు అని ఇచ్చింది. సో మొత్తానికైతే అంత ఎక్కువగా సీరియస్గా తీసుకునేంత డిస్కషన్స్ అయితే ఏమీ లేవు. సో పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేశాడు తను ఉండడు అని, బట్ తను అంత ఎమోషనల్గా అప్సెట్ అవ్వాల్సిన అంత అవసరం అయితే లేదనిపించింది. సో క్లారిటీ అయితే ఉంది. అసలు తీసేసినప్పుడు కూడా తను అంత ఫీలింగ్లో లేడు. తర్వాత లేటర్ ఆన్ కొంచెం రీతు గేమ్లో ఉంది. ఆబ్వియస్లీ తను గేమ్లో ఉన్నప్పుడు, తను ఉండాలనుకున్నప్పుడు పక్కన ఎవరినైనా తీసేమని అడిగిద్ది. ఇప్పుడు ఫ్రెండ్షిప్. ఇప్పుడు గేమ్లో అందరూ ఏమని చెప్తారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి, గ్రూప్ లేదు, ఫ్రెండ్షిప్ తర్వాత గేమ్ తర్వాత ఏదని చెప్తారు కదా ఎక్కడైనా కానీ. సో తన పని తను చేసింది, తను చేయాల్సిన థింగే తను చేసింది. సో రీతులో ఫాల్ట్ అక్కడ ఏమీ లేదని క్లారిటీ అయితే వచ్చింది. అండ్ డెమన్ పవన్ యాజ్ ప్రామిస్డ్, రీతుకి ప్రామిస్ చేసినట్టు అలా అని పోయి పవన్ కళ్యాణ్ ఏమన్నా డెమన్ని అడిగాడా నన్ను తీయొద్దని? అలా ఏం లేదు కదా, అలా ప్రామిస్ చేయలేదు కదా. సో వాళ్ళిద్దరూ అంత మిస్టేక్ చేసినట్టయితే ఏమనిపించట్లే. సో శ్రీజానే కన్ఫ్యూజ్ చేసి గేమ్ని చాలా ట్విస్ట్ చేసింది. తన కన్ఫ్యూజన్ ఎవరికైతే కెప్టెన్సీ ఇప్పించాలనుకుందో వాళ్ళకే దెబ్బ అయింది. అండ్ గుడ్డు విషయంలో సంజనకి గుడ్ల పిచ్చేంటో అర్థం కావట్లే. సంజన ఎన్నిసార్లు గుడ్ల దొంగతనాలు చేస్తుంది? సంజన ఇంకా ఇది కంటిన్యూ అయిపోతుందా? సంజన అది ఒక్క వరకు వచ్చిన లెవెల్ టాప్ హైప్, ఇప్పుడు సంజనకి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? సంజన అన్నెసరీ నెగిటివిటీలోకి వెళ్ళిపోతుందా? తన ఫ్యాన్ బేస్ని, బ్యాంక్ని ఇప్పుడు కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుందా? వీకెండ్లో సంజనకి మంచి క్లాసెస్ ఉంటాయో నాగార్జున సార్ తోటి, ఎలా తను ఇప్పుడు ఎగ్ అన్నది ఎంటైర్ అందరి ఫుడ్ కాదు, అందరి ఫుడ్ తీసేసుకొని అందరి కడుపులు ఏం మార్చలేదు. వాళ్ళకి ప్రోటీన్ తగ్గి ఉండొచ్చు డెఫినెట్గా. సో దీనికోసం సంజనాని భయంకరంగా తిట్టేవాళ్ళు ఉన్నారు, సంజన గురించి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఉన్నారు. సంజన ఓవరాల్గా బాగుంది ఎక్సెప్ట్ దిస్ థింగ్. సంజన ఈ రూట్ వదిలేసి తను వేరే విధంగా ఆడియన్స్కి దగ్గర అవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి అని ఆలోచిస్తే కనుక బెటర్ ఫర్ హర్ లాంగిటివిటీ ఇన్ బిగ్ బాస్ హౌస్లో చాలా రోజులు ఉండేందుకు ఉపయోగపడుతుంది. అన్నెసరిగా ఈ దొంగతనాల్లో పెట్టుకుంటే ఇది ఒక ఎంతోసేపు పట్టదు ఆమె గురించి నెగిటివ్గా వీడియోస్ రివ్యూస్ చేయటానికి ఎంతో టైం పట్టదు. సో సంజన షుడ్ చేంజ్ హర్ గేమ్ ప్లాన్.
అండ్ ఇమాన్యుయల్ ఎమోషనల్ అయినా కొంచెం అంతా, బట్ ఇమాన్యుయల్ క్విక్ రికవరీ ఆర్ క్విక్ యూనో ఆ మూడ్లోంచి బయటకు వచ్చేసి కంటిన్యూ అవ్వటం, దట్ ఈస్ మూవ్ అహెడ్, మూవ్ ఫార్వర్డ్ అన్న కాన్సెప్ట్ తోటి తను వెళ్ళిపోయాడు. అండ్ 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 తన వీళ్ళు వస్తారు, లైక్ వాట్ దట్ రాంబో ఇన్ లవ్ సంథింగ్, వాళ్ళు వస్తారు వెబ్ సిరీస్ వాళ్ళు. అండ్ అక్కడ ప్రమోషన్ టాస్క్ జరిగింది, అందులో ఇమాన్యుయల్ తన లవ్ గురించి చెప్తాడు. తను డెఫినెట్గా కప్పు తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టాలని అనుకుంటాడు. హోప్ఫుల్లీ అది ఇట్ విల్ కమ్ ట్రూ అని విల్ ఆల్ విష్ హిమ్. అండ్ శ్రీజ ఇక్కడ తనకంత నెసెసిటీ ఏంటో తెలియదు కానీ అందరూ ఫీల్ అవుతారు, బట్ తను బయటకు వచ్చి చెప్పింది. ఎందుకంటే హరీష్ గారు కూడా అంటారు ఒకసారి ఫ్లోరాకి, స్టాండ్ అవ్వాలి, మీరు నెగిటివ్ దాంతో బ్యాడ్ చేసే పర్సన్ తోటి, ఫాల్స్ చేసే పర్సన్ తోటి ఉంటే ఆ నెగిటివిటీ మీకు కూడా అంటుకుంటుందని చెప్తున్నప్పుడు ఇండైరెక్ట్లీ అప్పుడు ఫ్లోరా అంతగా ఏం తీసుకోదు. బట్ శ్రీజ ఈరోజు చెప్తుంది, మీరు గేమ్ ఆడటానికి వచ్చారా, లేకపోతే మీరు ఒక స్లేవ్లా కనిపిస్తున్నారు, ఒక సర్వెంట్లా కనిపిస్తున్నారు, సంజనాకి మీరు ఒక ఇదిలా కనిపిస్తున్నారని చెప్తుంది. సో ఆ ఫ్లోరా ఒకవేళ ఈ వీక్ సర్వే అయితే ఆమె నెక్స్ట్ వీక్ నుంచి ఎలా తీసుకుంటుందో ఒకసారి మనం చూడాలి. అండ్ తర్వాత బ్రాండింగ్ టాస్క్ జరుగుతుంది, అందులో ఇమాన్యుయల్ ఉన్న బ్లాక్ టీమ్ విన్ అవుతుంది, సో అదర్ టీమ్ లాస్ అవుతుంది. అండ్ ఓవరాల్గా అంత టర్న్స్, ట్విస్ట్స్, షాకింగ్ ఎలిమెంట్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఈ ఎపిసోడ్లో నాకైతే అంతగా ఏం అనిపించలేదు. కంటిన్యూస్గా గంటలు మాట్లాడేంత విషయాలు అయితే ఇక్కడ ఏమీ జరగలేదు. సో చిన్న థింగ్స్ని చాలా ల్యాగ్ చేసి, డ్రాగ్ చేసి, పుల్ చేసి రీతు విషయంలో ఇంత చేశారని నాకు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ తర్వాత రీతుకి నామినేషన్స్లో ఆమె ఓటింగ్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఏమో తెలియదు, బట్ షీ ఈజ్ నాట్ ఇన్ డేంజర్ జోన్ కాబట్టి పర్వాలేదు. శ్రీజకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, బట్ శ్రీజ ఎవరికి సపోర్ట్ చేసినా డెఫినెట్గా 100% ఇస్తుంది శ్రీజ. సో అంతమంది ఉన్నా సరే శ్రీజ వెళ్ళి బెల్లు పట్టుకొని తన ఫ్రెండ్ని సేవ్ చేయాలనుకోవటం, లైక్ సపోర్ట్ చేయడం, కెప్టెన్సీ అవ్వాలన్నది good. Srija is always like gives her 100% in any game. So please like, share and subscribe to Simply Manjula. Thank you for watching my Bigg Boss updates.